Hi, welcome to our DGR physics classes. Today discuss about the topic motion in a straight line. ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, చూడమ్మా, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ద స్టేట్స్ ఆఫ్ మోషన్ అండ్ రెస్ట్. ద స్టేట్స్ ఆఫ్ మోషన్ అండ్ రెస్ట్ ఆర్ రిలేటివ్. ఎక్స్ప్లెయిన్. మోషన్ అంటే ఏం చెప్తాం? మోషన్ అంటే ద పొజిషన్ ఆఫ్ ఏ బాడీ చేంజ్ విత్ టైం. అంటే టైం చేంజ్ అవుతూ ఉందనుకోండి, మనం కూడా మూవ్ అవుతాం. అంటే మోషన్ అంటే మనం మోషన్లో ఉంటే, అంటే మూవ్ అవుతే టైంతో పాటు మనం మూవ్ అవుతూ ఉన్నాం, దాన్ని మోషన్ అంటాం. టైం పెరుగుతున్నా సరే మనం కదలకుండా అలా కూర్చున్నాం అనుకోండి, దాన్ని రెస్ట్ అంటాం. ఓకే అండి. ఓకే, దానికి చూడండి ఒకసారి. ఇక్కడ మనకి రెస్ట్ కానీ మోషన్ కానీ డిపెండ్స్ ఆన్ ది అబ్జర్వర్స్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఇక్కడ ఏం రాస్తామా? రెస్ట్ అండ్ మోషన్ డిపెండ్స్ ఆన్ ది అబ్జర్వర్స్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు బస్సు ఉంది ఫర్ ఎగ్జాంపుల్గా. ఆ బస్సులో ఉన్న ప్యాసింజర్స్ కానీ, ఆ బస్సులో ఉన్న డ్రైవర్ కానీ, ఆ లోపల సర్కిల్లో లోపల ఉన్న పొజిషన్ని మనం ఏంటో ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటాం. లేకపోతే బయట సరౌండింగ్లో ఉన్న పర్సన్ తీసుకున్నాం అనుకో, దాన్ని ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు చూడండి. ఇక్కడ అన్ ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు వన్ అబ్జర్వర్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్గా, ఇప్పుడు బస్సు లోపల ఉన్న డ్రైవరు పర్సను డ్రైవర్ని అబ్జర్వ్ చేస్తే రెస్ట్లోనే ఉంటాడు. అదే డ్రైవరు పర్సన్ అబ్జర్వ్ చేసినా రెస్ట్లోనే ఉంటాడు. కానీ బయట ఉన్న పర్సన్ అబ్జర్వ్ చేసినప్పుడు డ్రైవరు పర్సను మోషన్లో ఉంటారు. అర్థమైందండి పాయింట్? ఓకే, అంటే an ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు వన్ అబ్జర్వర్ మే బీ ఇన్ మోషన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్. ఓకే, an ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్ with respect to one observer may be in motion with respect to another. మీకు చెప్పిన ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటున్నాను. అంటే బస్సు లోపల ఉన్న డ్రైవరు ప్యాసింజర్ డ్రైవర్ని అబ్జర్వ్ చేస్తే రెస్ట్లోనే ఉంటాడు, డ్రైవర్ ప్యాసింజర్ని అబ్జర్వ్ చేస్తే రెస్ట్లోనే ఉంటారు. కానీ బయట అబ్జర్వ్ చేసే పర్సన్, ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్న పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆ బస్సు నడిపే డ్రైవరుని ఆ ప్యాసింజరు ఇద్దరు మోషన్లోనే ఉంటారు, బయట అబ్జర్వ్ చేసే పర్సన్. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. అర్థమైందండి? చాలా జాగ్రత్తగా వినాలి. క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ద స్టేట్స్ ఆఫ్ మోషన్ అండ్ రెస్ట్ ఆర్ రిలేటివ్. ఎక్స్ప్లెయిన్. ఓకే, రెస్ట్ అంటే ఏంటి? టైం మూవ్ అయినా బాడీ కదలకుండా దాన్ని రెస్ట్ అంటాం. టైంతో పాటు బాడీ మూవ్ అయితే దాన్ని మోషన్ అంటాం. రెస్ట్ అండ్ మోషన్ డిపెండ్స్ ఆన్ ది అబ్జర్వర్స్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఆ బస్సు లోపల ఉన్న పర్సను డ్రైవరు, దట్ ఈస్ కాల్డ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. బస్సు బయట ఉన్న పర్సను ఆ సరౌండింగ్లో ఉన్న పర్సన్స్, దట్ ఈస్ కాల్డ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఈ రూమ్లో నేను క్లాస్ చెప్తున్నాను కదా, దట్ ఈస్ కాల్డ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. అంటే ఇక్కడ ఏం చెప్పచ్చు? an ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు వన్ అబ్జర్వర్ మే బీ ఇన్ మోషన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్. ఓకేనమ్మా, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ అమ్మా, ఈజ్ ఇట్ నెససరీ the direction of acceleration and velocity of a body should be same. గివ్ ఎన్ ఎగ్జాంపుల్. క్వశ్చన్ ఏం అడిగాడు? ఓకేనమ్మా, వెలాసిటీ, యాక్సలరేషను, డైరెక్షన్ ఒకేలా ఉంటుందా ఉండదా? దానికి ఎగ్జాంపుల్ ఏంటి అని అడిగాడు. అదవుతుందండి. ఒక బాడీని మనం మూవ్ చేస్తున్నప్పుడు వెలాసిటీ, యాక్సలరేషన్ ఒకేలా ఉంటుందా అంటే నో. ఓకే, నో. దానికి రీజన్ ఏంటి చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, వెన్ ఏ బాల్ ఈజ్ థ్రోన్ అప్వర్డ్, ఓ బాల్ పైకి త్రో చేసాం అంటే వెలాసిటీ ఎలా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్గా ఇది బాల్ అనుకుందాం, ఇది బాల్ అంటే పైకి ఎలా త్రో చేసాం, ఇలా త్రో చేసినప్పుడు మ్యాక్సిమం హైట్కి రీచ్ అవుతుంది. ఇలాగా రీచ్ అయ్యి ఇక్కడ స్ట్రక్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏమవుతుంది? వెన్ ఏ బాల్ ఈజ్ థ్రోన్ అప్వర్డ్ త్రో చేసాం, వెలాసిటీ ఏ డైరెక్షన్ ఉంటుంది? దిస్ డైరెక్షన్.
వెలాసిటీ ఈజ్ అప్వర్డ్ బట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ డౌన్వర్డ్. పైకి వెళ్తూ ఉంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎలా ఉంటుందమ్మా? డౌన్కి ఉంటుంది. అంటే వెలాసిటీ పైకి ఉంటే యాక్సలరేషన్ అనేది ఎలా ఉంటుంది? డౌన్వర్డ్స్కి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వెలాసిటీ 0 అవుతుంది. సో ఇక్కడ మనకి వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంటే యాక్సలరేషన్ ఎలా ఉంటుందమ్మా? డౌన్వర్డ్స్కి ఉంటుంది అనమాట. అంటే దాని వెయిట్ ఎలా ఉందో చూసుకోవాలా. నువ్వు బాడీ పైకి వెళ్ళినా సరే యాక్సలరేషన్ కిందకు ఉంటుంది. ఒకవేళ బాడీ కిందకు ఉన్నా సరే వెలాసిటీ, అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట అప్వర్డ్స్. సేమ్ డైరెక్షన్లో అంటే ఒకవేళ క్వశ్చన్లోని ఒక బాడీ ఎలా రిలీజ్ చేస్తే వెలాసిటీ యాక్సలరేషన్ సేమ్ డైరెక్షన్. ఒక బాడీని వెర్టికల్గా ప్రొజెక్ట్ చేసినప్పుడు వెలాసిటీ అప్వర్డ్స్కి ఉంటే యాక్సలరేషన్ డౌన్వర్డ్స్కి ఉంటుంది. దాని వెయిట్ ఏ డైరెక్షన్లో అయితే ఉంటుందో యాక్సలరేషన్ కూడా అలానే ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ఈజ్ ఇట్ నెసరీ దట్ డైరెక్షన్ ఆఫ్ యాక్సలరేషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ షుడ్ బి సేమ్? ఓకేనమ్మా, గివ్ ఎన్ ఎగ్జాంపుల్. యాక్సలరేషను వెలాసిటీ రెండు ఒకే డైరెక్షన్లో ఉంటాయా ఉండవా? ఆన్సర్ ఏంటి? నో. దానికి ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు? వెన్ ఏ బాల్ ఈజ్ థ్రోన్ వెర్టికల్లీ అప్వర్డ్స్. ఓకే, ఈజ్ వెలాసిటీ ఈజ్ అప్వర్డ్, యాక్సలరేషన్ ఈజ్ డౌన్వర్డ్స్. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఏ బాడీ టు హ్యావ్ యాక్సలరేషన్ బట్ 0 వెలాసిటీ? గివ్ అన్ ఎగ్జాంపుల్. క్వశ్చన్ ఏమడిగాడు అక్కడ? ఇప్పుడు యాక్సలరేషన్ ఉండి వెలాసిటీ 0 అయ్యే కండిషన్ ఉంటుందా ఉండదా? అది కండిషన్. ఒక బాడీ మూవ్ అవుతున్నప్పుడు యాక్సలరేషన్ ఉంటుంది, వెలాసిటీ 0 అవుతుందా? అటువంటి కండిషన్ ఏమైనా ఉందా అని అడిగాడు అనమాట. పాసిబుల్ అవుతుందా లేదా, దానికి ఎగ్జాంపుల్ ఏంటి అని అడిగాడు. అంటే ఏం చెప్పచ్చు? ఎస్. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? బాల్ థ్రోన్ అప్వర్డ్ అట్ పీక్ పాయింట్. ఒక బాల్ని మనం ఇలా త్రో చేసినప్పుడు ఈ పీక్ పాయింట్ అంటే మ్యాక్సిమం హైట్ అనమాట. ఈ బాల్ ఎక్కడి నుంచి రీచ్ అయింది, దీన్ని మ్యాక్సిమం అనొచ్చు లేకపోతే పీక్ పాయింట్ అనొచ్చు. అంటే ఈ పీక్ పాయింట్ దగ్గర వెలాసిటీ 0 అవుతుంది. అదవుతుందండి. అదే క్వశ్చన్. ఎగ్జాంపుల్ ఇది రాస్తే సరిపోతుంది. ఓకేనమ్మా, బాల్ థ్రోన్ అప్ అట్ పీక్ పాయింట్ దగ్గర వెలాసిటీ 0 అవుతుంది. ఓకేనమ్మా, యాక్సలరేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఇలా రాస్తే సరిపోతుంది. నేను బోర్డు మీద యాస్టీజ్గా ఎలా అయితే చెప్పానో అలా రాస్తే సరిపోతుంది. డయాగ్రామ్స్ ఏం అవసరం లేదు, నేను చెప్పిన విధంగా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ చూడండి అమ్మా. విచ్ ఈజ్ గ్రేటర్ ఏ వెలాసిటీ ఆఫ్ 72 km/h ఆర్ 25 m/s? 72 km/h ఎక్కువగా ఉంటుందా, 25 m/s ఎక్కువ ఉంటుందా అని అడిగాడు. ఆ క్వశ్చన్లో ఏది ఎక్కువ ఉంటుంది? మనం ఏం చేస్తాం? మ్యాక్సిమం మొత్తం అందరూ కూడా 72 ఎక్కువ ఉంది కదా, కిలోమీటర్స్ ఎక్కువ ఉంది కదా, అంతేనా మనం ఏం చేస్తాం? 72 పెట్టేస్తాం. కానీ ఈ క్వశ్చన్లో మనం ఏం చేస్తామంటే 72 km/hనే m/s కన్వర్ట్ చేయండి. ఓకేనమ్మా, ఇక్కడ ఏ రాద్దాం? 72 km/hనే m/s మార్చేస్తే అంటే కన్వర్ట్ 72 km/h 72 km/h to convert km/h to m/s మార్చేద్దాం. ఓకేనమ్మా, ఏ రాద్దాం? కన్వర్ట్ km/h to m/s. ఆన్సర్ రాద్దాం. అంటే 72 km/hని m/s మార్చాలంటే 1 km = 1000. అంటే 1 km = 1000 meters. అంటే 72 × 1000. పెర్ అంటే బై అని అర్థం. బై అవర్ అంటే 1 minute = 60 seconds అయితే ఒక అవర్లో 60 seconds ఉంటాయి. 60 × 60 అంటే అంత 3600 అనమాట. ఓకేనమ్మా, 1 km = 1000 meters. 1 hour = 3600.
ఓకేనా 3600 సెకండ్స్ అనమాట. ఇది బాక్స్లో ఇలా పెట్టుకోండి. ఓకే, నేను చెప్పనవసరం లేదు, మీకు తెలుసు, ఐడియా ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 zeros క్యాన్సిల్ చేసేయండి. ఇదేమో సెకండ్ టేబుల్లో 5 times క్యాన్సిల్ అవుతుంది, సెకండ్ టేబుల్లో 18 times క్యాన్సిల్ అవుతుంది. ఓకేనమ్మా, ఈ 18 ఇందులో 4 times క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, అప్పుడు మనకి ఎంత వస్తుంది ఆన్సర్? 4 into 5 ఎంతమ్మా? 20 meters per second. అంటే ఈ రెండిట్లో ఏది పెద్దగా ఉందంటే 25 meters per second ఎక్కువ ఉంటుంది. అంటే గ్రేటెస్ట్ వెలాసిటీ ఏంటి? 25 meters per second. అంటే ఇక్కడ ఏమర్థం? సో 25 meters per second, 25 meters per second is greater than 20 meters per second. ఇలా రాస్తే సరిపోతుంది అండి సమ్. ఓకే, అర్థమవుతుందండి. జాగ్రత్తగా ఇలా రాసింది సరిపోతుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఈ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఏ వెహికల్ ట్రావెల్స్ హాఫ్ ద డిస్టెన్స్ ఎల్. అంటే ఆన్సర్ ఎలా రాద్దాం అంటే దీనికి వెహికల్ అనేది ఉంది ఇక్కడ. సపోజ్ ఇది ఒక కార్ అనుకుందాం, ఇది ఒక కార్ అనుకోండి. ఈ కార్ ఇక్కడ ఉంది. ఈ కార్ అనేది ఇలా ట్రావెల్ చేసింది ఇక్కడి నుంచి ఇక్కడికి. ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది? ఎల్ డిస్టెన్స్ కవర్ చేసిందంట. ఎల్ డిస్టెన్స్. ఈ ఎల్ డిస్టెన్స్లో ఓకేనమ్మా, ఈ ఎల్ డిస్టెన్స్లో హాఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత స్పీడ్ మెయింటైన్ చేశాడు? v1. అంటే హాఫ్ అంటే ఇదే కదా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అనమాట. అంటే ఎల్లో సగం తీసుకోండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి డిస్టెన్స్ ఎంత? l/2. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సగం. రిమైనింగ్ సగం అంటే ఈ హాఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత స్పీడ్ యూజ్ చేశాడు వాడు? ఓకేనమ్మా, v1 వాడాడు, v1 స్పీడ్ వాడాడు. నెక్స్ట్ రిమైనింగ్ హాఫ్ స్పీడ్ ఉంది కదా, అంటే రిమైనింగ్ హాఫ్ స్పీడ్ l/2. ఆ l/2 ట్రావెల్ చేయడానికి ఎంత స్పీడ్ మెయింటైన్ చేసాడు వాడు? v2. ఓకేనమ్మా, టోటల్ లెంగ్త్లో హాఫ్ లెంగ్త్ v1 స్పీడ్తో మెయింటైన్ చేశాడు, హాఫ్ లెంగ్త్ v2 స్పీడ్తో మెయింటైన్ చేశాడు. అంటే ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ కావాలంటే ఫార్ములా ఏంటి? యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. అక్కడ వెలాసిటీ ఇచ్చాడు, వెలాసిటీ ఇస్తే డిస్ప్లేస్మెంట్ తీసుకోవాలి, స్పీడ్ ఇస్తే డిస్టెన్స్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన గివెన్ డేటా గివెన్ ఇప్పుడు మనకి S1 ఎంత అవుతుంది? S1 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? l/2 కింద తీద్దాం. ఓకేనమ్మా, అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ S2 అనుకుందాం. S2 ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? l/2 కింద రాద్దాం. అంటే ఇక్కడ మనకు ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. కానీ డిస్టెన్స్ ఉంది కానీ ఇక్కడ టైం లేదు కదా. మనకి వెలాసిటీ ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు, వెలాసిటీ ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు, కానీ టైం ఇవ్వలేదు. కాబట్టి టైం t1 కావాలంటే ఏం చేస్తాం? టైం t1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి చూడండి, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అంతే కదా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, నాకు డిస్టెన్స్ కావాలంటే వెలాసిటీ ఇంటూ టైం, టైం కావాలంటే డిస్టెన్స్ బై వెలాసిటీ. ఇది ఓకేనా, మీరు చూసుకోండి. అంటే ఇక్కడ నీకు టైం కావాలంటే డిస్టెన్స్ బై వెలాసిటీ. ఇక్కడ డిస్టెన్స్ ఉంది, వెలాసిటీ ఉంది, డిస్టెన్స్ ఉంది, వెలాసిటీ ఉంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? t1 కావాలంటే l/2 బై ఎంతమ్మా? v1. దీన్ని ఎలా రాసుకోవచ్చు? l/2v1 అనమాట, l/2v1. t2 ఈజ్ ఈక్వల్ ఎంత? నెక్స్ట్ రిమైనింగ్ ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి టైం ఎంత పట్టింది? l/2 బై ఎంతమ్మా? v2 ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? l/2v2. అంటే ఇక్కడ ప్రాబ్లంలో S1 డిస్టెన్స్ l/2 డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టిందంటే l/2v1 టైం పట్టింది. ఓకే, రిమైనింగ్ హాఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టిందంటే l/2v2 పట్టింది. మన ఓవరాల్గా యావరేజ్గా ఎంత ఏమడిగాడు? స్పీడ్ అడిగాడు. యావరేజ్గా స్పీడ్ ఎంత? దీని తర్వాత కంటిన్యూషన్ చూద్దాం. నీ యాస్టీజ్కి ఈ ప్రాబ్లం ఎలా చెప్పాను అలా నోట్ చేసుకొని సరిపోతుంది. దీన్ని కంటిన్యూ చూద్దాం. నాకు యావరేజ్ స్పీడ్ అడిగాడు కాబట్టి దేర్ఫోర్ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. డిస్టెన్స్ అంటే 2 ఇచ్చాడు కాబట్టి S1 ప్లస్ S2 బై ఎంతమ్మా? t1 ప్లస్
T2 అనమాట. ఓకే, అండ్ సో ఎన్ని డిస్టెన్స్ ఉంటే అని తీసుకోవడమే. ఇక్కడ మనకు 2 డిస్టెన్స్ ఇచ్చాడు కాబట్టి 2 డిస్టెన్స్లు వాడాం. ఈజ్ ఈక్వల్ టు S1 అంటే ఎంతమ్మా L/2 ప్లస్ S2 అంటే ఎంతమ్మా L/2. T1 అంటే ఎంతమ్మా అంటే S1 డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి పెట్టిన టైం ఎంత L/2V1. రిమైనింగ్ హాఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి టైం ఎంత పట్టిందమ్మా L/2V2. అంటే L/2 కామన్ తీసామనుకోండి, ఇక్కడ L/2 కామన్ తీస్తే 1 + 1 ఉంటుంది. L/2 కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ L/2 కూడా కామన్ తీసేయండి అంటే ఎంత వస్తుంది మనకి 1/V1 + 1/V2. L/2 క్యాన్సిల్ చేసేయండి. ఇంకేం మిగిలింది ఇక్కడ మనకి 2 ఇది మిగిలింది. దీనికి ఎల్సిఎం చేసేయండి. ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా V1 V2. ఏం మిగిలింది ఇక్కడ మనకి V1 ఉంది కాబట్టి V2 + V1 అంటే దీని పైకి తీసుకెళ్ళిపోయాం అనుకోండి 2 × V1 V2 ఇక్కడ 2 ప్లస్లే కాబట్టి ఫస్ట్ V1 రాస్తాను, తర్వాత V2 రాస్తాను. దేర్ఫోర్ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్. ఇది ప్లాన్ పెట్టాం. ఒక్కొక్కసారి క్యాలిక్యులేషన్ మనకు రావడం లేదనుకోండి, కనీసం అట్లీస్ట్ ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకొని 2 మార్క్స్ పడిపోతాయి. అంటే మీకు ఎలా వచ్చింది ఏంటని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అంతే. ఇలా రాస్తే మంచిది. మ్యాక్సిమం నేను చేయలేకపోతున్నాను సార్ అంటే కనీసం ఈ ఫార్ములాన రాయండి. ఓకే, అర్థమవుతుందమ్మా. చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాడీ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 meters along a semicircular path from its one end to another end. What is the ratio of distance covered to its displacement? ఓకే, అంటే ఒక బాడీ అనేది ఫర్ ఎగ్జాంపుల్గా రోడ్ ఎలా ఉందనుకున్నాం. దిస్ ఈజ్ ద రోడ్. సెమీ సర్క్యులర్ పాత్లో అంటే ఈ డైరెక్షన్లో, సెమీ సర్క్యులర్ పాత్ర అంటే సర్కిల్లో సగం ఇలా సెమీ సర్క్యులర్ పాత్రలో ఇలా నడుచుకుంటూ వచ్చి బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఏ నుంచి బికి అంటే ఇలా సెమీ సర్క్యులర్ పాత్రలో ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు 5 meters. అంటే డిస్టెన్స్ ఎంత అమ్మ ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 5 meters. ఇది సెమీ సర్క్యులర్ పాత్ర ఉంది కాబట్టి దీనికి ఒక సెంటర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ రేడియస్ ఎంత R, ఇక్కడ నుంచి ఇక్కడ రేడియస్ ఎంత R. నాకేం కావాలి ఇక్కడ రేడియస్ ఎంత కావాలి. అంటే ఈ సెమీ సర్క్యులర్ పాత్రలో ఉన్నప్పుడు దీని యొక్క డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటి πr. డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటి 2r. ఫార్ములా ఇక్కడ రాస్తాను చూడండి. డిస్టెన్స్ కవర్ చేయాలంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు πr. ఒక అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు 2rn. ఓకే, ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇది రాయన అవసరం లేదు, ఎగ్జామ్లో మీకు చెప్తున్నాను అంతే. మనకు డిస్టెన్స్ ఇచ్చాడు కాబట్టి πr ఈజ్ ఈక్వల్ టు 5 meters చేయండి. ఏం చేస్తాం ఇక్కడ మనకు డిస్టెన్స్ ఇచ్చాడు కాబట్టి డిస్టెన్స్ ఎంత ఇక్కడ πr అంటే πr ఈజ్ ఈక్వల్ టు 5 meters. నీకు రేడియస్ కావాలి. రేడియస్ r ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ఎంత రేడియస్ ఉందంటే సెమీ సర్క్యులర్ పాత్కి ఎంతమ్మా 5/π meters రేడియస్. అది నీకు రేడియస్ వచ్చింది. డిస్టెన్స్ ఆల్రెడీ ఇచ్చాడు వాడు, రేడియస్ వచ్చింది. దీని నుంచి మనకు డిస్ప్లేస్మెంట్ కావాలనుకోండి. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా 2r ఈజ్ ఈక్వల్ టు 2rn. డిస్ప్లేస్మెంట్ అంటే డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇలా సెమీ సర్కిల్ ఏదైతే ఎక్కువ ఉందో దాని డిస్టెన్స్ అంటాం, ఏదైతే షార్ట్ కట్లు ఉందో దాని డిస్ప్లేస్మెంట్ అంటాం. అంటే r ఉంది కాబట్టి 2 × ఎంతమ్మా 5/πn. దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు 10/π. ఎంతమ్మా 10/π అనమాట. మనకేం అడిగాడు క్వశ్చన్లో దేర్ఫోర్ రేషియో ఆఫ్ డిస్టెన్స్ టు డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత డిస్టెన్స్ బై డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎంతమ్మా 5. డిస్ప్లేస్మెంట్ ఎంతమ్మా 10 అంటే 10/5 అండి.
డిస్టెన్స్ ఎంతమ్మా 5, డిస్ప్లేస్మెంట్ ఎంతమ్మా 10/5, 10/π. డిస్టెన్స్ ఎంతమ్మా 5 మీటర్స్ మనకి ఇచ్చిన ప్రాబ్లంలోని. డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది మనకి 10/π వచ్చింది, అది రాసాం అంతే. జస్ట్ ఇది పైకి తీసుకెళ్ళామనుకోండి 5π/10 అంటే మనకి ఎంత వచ్చింది 5 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్ పోతుంది. సో π/2. సో మనకి రేషియో ఎంత, రేషియో ఈజ్ ఈక్వల్ టు π/2 అనమాట. చూడమ్మా నెక్స్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ చూడమ్మా, చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ ప్రాబ్లం. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది, జాగ్రత్త చేసుకోండి. డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ బై ఏ బాడీ ఈజ్ గివెన్ బై S ఈజ్ ఈక్వల్ టు 2t ప్లస్ 5t². గివెన్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఇచ్చింది మనకి 2t ప్లస్ 5t² మీటర్స్. వాట్ ఈజ్ ద యాక్సలరేషన్ ఆఫ్ ది బాడీ? మనకి డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు అంటే ఒక్క చిన్న ఫామ్లో గుర్తుపెట్టుకోండి. ఇది రాయకూడదు ఎగ్జామ్లోని. డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంటు, వెలాసిటీ, ఓకేనమ్మా, యాక్సలరేషన్. మనకి డిస్ప్లేస్మెంట్ ఇచ్చి వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే డిఫరెన్షియేషన్ చేయాలి. వెలాసిటీ ఇచ్చి యాక్సలరేషన్ కావాలంటే డిఫరెన్షియేషన్ చేయాలి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనకి యాక్సలరేషన్ ఇచ్చి వెలాసిటీ కావాలనుకోండి, దానికి ఇంటిగ్రేషన్ చేయాలి. ఒకవేళ వెలాసిటీ ఇచ్చి డిస్ప్లేస్మెంట్ కావాలనుకోండి, మనకేం కావాలి, దీనికి కూడా ఇంటిగ్రేషన్ చేయాలి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మన క్వశ్చన్లో డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, వెలాసిటీ కావాలి, డిఫరెన్షియేషన్. వెలాసిటీ వచ్చింది, యాక్సలరేషన్ కావాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. యాక్సలరేషన్ ఇచ్చాడు క్వశ్చన్లో, వెలాసిటీ కావాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. వెలాసిటీ ఇచ్చాడు క్వశ్చన్లో, డిస్ప్లేస్మెంట్ కావాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకేనా, ఒక్కసారి ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను ఇది ఎగ్జామ్లో రాయకూడదు, మీకు తెలియాలని రాశాను అంతే బోర్డు మీద. డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, యాక్సలరేషన్ కావాలి కాబట్టి ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అంటే డిఫరెన్షియేషన్ చేయాలి. ఫస్ట్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, తర్వాత వెలాసిటీ వచ్చిన తర్వాత వెలాసిటీని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి యాక్సలరేషన్ వస్తుంది అనమాట. ఫస్ట్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు ds/dt, డిఫరెన్షియేషన్ ఆఫ్ s. d/dt అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎస్ని డిఫరెన్షియేషన్ చేసాము. ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, d/dt ఆఫ్ ఎస్ అంటే ఎంతమ్మా 2t ప్లస్ 5t². డిఫరెన్షియేషన్ బోత్ వాల్యూస్తో మనం మల్టిప్లై చేయండి, అంటే d/dt ఆఫ్ 2t ప్లస్ d/dt ఆఫ్ 5t². మనకి ఇక్కడ నెంబర్ అనేది కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ చేసినప్పుడు 2 కాన్స్టెంట్ అంటే ఎంత వస్తుంది మనకి d/dt ఆఫ్ t మిగులుతుంది, ప్లస్ 5 కాన్స్టెంట్ తీసుకొచ్చండి d/dt ఆఫ్ t². మనకి ఏమవుతుంది ఇక్కడ dt అంటే d/dt ఆఫ్ టీకి డిఫరెన్షియేషన్ 1 అండి. టీకి డిఫరెన్షియేషన్ ఎంతమ్మా 1. కాదు డిఫరెన్షియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ఇక్కడ రాస్తాం చూడండి. d/dx ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, కానీ రాయకలొద్దు, మీకు తెలియడం కోసం బోర్డు మీద రాసినంతే, మీకు తెలియడం కోసం, ఒక ఐడియా కోసం. సో ఇక్కడ మనకి టీకి డిఫరెన్షియేషన్ పవర్స్లో 1 ఉన్నట్టు అనమాట, పవర్స్లో 1 ఉన్నట్టు. అంటే ఇక్కడ n ప్లేస్లో 1 రాయండి. అంటే ఎలా రాస్తాం, n ప్లేస్లో 1 రాసామనుకోండి, అంటే ఇక్కడ x ప్లేస్లో t అంటే d/dt ఆఫ్ t పవర్ n అనమాట, అంటే t పవర్ 1 అనమాట. అంటే ఎలా రాస్తాం 1 ఇంటూ t పవర్, దీన్ని ఎలా రాసుకోవచ్చండి. ఇప్పుడు ఈ వాల్యూని ఎలా రాయొచ్చు, 1 ఇంటూ t పవర్ n ప్లేస్లో 1 మైనస్ 1, 1 మైనస్ 1 0, t పవర్ 0 అంటే 1, t పవర్ 0 వాల్యూ ఎంతమ్మా 1, అంటే t పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది 1 ఇంటూ 1, కాబట్టి ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి 1 అవుతుంది, అంటే 2 ఇంటూ 1 అవుతుంది. నెక్స్ట్ t² డిఫరెన్షియేషన్ కావాలనుకోండి, n ప్లేస్లో 2 పెట్టండి, 2 ఇంటూ x ప్లేస్లో t పెట్టండి, n ప్లేస్లో 2 మైనస్ 1 అంటే 2t అవుతుంది అనమాట. ఎంత అవుతుందమ్మా 2t, అంటే ప్లస్ 5 ఇంటూ 2t. ఇప్పుడు ఎంత అవుతుంది మనకి ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 ప్లస్ 10t. ఓకేనమ్మా, ఇది వెలాసిటీ. నాకేం కావాలి, వెలాసిటీ వచ్చింది, యాక్సలరేషన్ కావాలంటే
వెలాసిటీ డిఫరెన్షియేషన్ చేయడమే, అంటే డివి బై డిటి అండి. అప్పుడు డి బై డిటి ఆఫ్ 2 + 10t. దేనికి అది డిఫరెన్షియేషన్ చేయండి అంటే డి బై డిటి ఆఫ్ 2 + డి బై డిటి ఆఫ్ 10t. మనకి నెంబర్ డిఫరెన్షియేషన్ చేస్తే 0 అయిపోతుంది. ప్లస్ ఇక 10 కామన్ తీసేయండి. అప్పుడు డి బై డిటి ఆఫ్ టీ అంటే ఎంత, డి బై డిటి ఆఫ్ టీ వాల్యూ 1 అవుతుంది. సో మనకి ఆన్సర్ ఎంత, 10 m/s². అంటే ఈ వాల్యూ 1 కాబట్టి 10 మిగులుతుంది. సో యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా, 10 m/s². ఓకే, మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసిన 7 ఇంపార్టెంట్ 2 మార్క్స్ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇందులో ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా అడుగుతున్నాడు. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఈ ఫార్ములా రాయక్కర్లేదు, రాసుకుంటే రాసుకొని ఇష్టం, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనమ్మా, ఈ 7 క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై డీజీఆర్ ఫిజిక్స్ క్లాసెస్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో సెండ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.